మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పిల్లల్ని దగ్గరుండి చూసుకోవాల్సిన తల్లి ఆ పని వదిలేసి వ్రతాలు పూజలు అంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇలాగే జరుగుతుంది మరిది గారు. ఏంటొదినా మీరు కూడా అలా మాట్లాడతారు? రిషి పడిపోవడానికి సింధు వ్రతం చేయడానికి ఏంటి సంబంధం? అయినా రిషి ప్రమాదంలో ఉండడానికి ఒక రకంగా నేనే కారణం. రిషి శశిని నేను కరెక్ట్గానే స్కూల్కి రెడీ చేసుంటే వాళ్ళు హాయిగా స్కూల్కి వెళ్ళుండేవాళ్ళు. ఇలా జరిగుండేదే కాదు. నేను రిషితో పాటే వెళ్దాం అనుకున్నాను యష్. కానీ వ్రతం ఇలా మధ్యలో ఆపేసి వెళ్తే ఆ చెడు ప్రభావం రిషి మీద ఎక్కడ పడుతుందో అని భయపడి నేను వెళ్లకుండా ఆగిపోయాను. ఏం పర్లేదు సింధు, నువ్వు వ్రతం కంప్లీట్ చేయి. రిషి దగ్గరికి నేను వెళ్తాను. అమ్మా, నా బిడ్డకి ఏమీ జరగకుండా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేటట్టు నువ్వే చూడాలి తల్లి. అమ్మా సింధు, దేనికే బాధపడుతున్నావు? పొరపాటున రిషికి ఏమైనా జరిగితే అదంతా నేను వ్రతం సరిగ్గా చెయ్యకపోవడం వల్లే అయ్యిందని అత్తయ్య నన్ను ఆడిపోసుకుంటుంది భాగ్యం. అందుకే భయపడుతున్నాను. నువ్వు భయపడినట్టు ఏమీ జరగదే. ఈ అమ్మ దయవల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. అంతదాకా ఎందుకు? ఇంతకు ముందు ఏం జరిగిందో నువ్వే చూసావు కదా. సమయానికి ఆ భవానీలు వచ్చి భోజనం చేసి వాయనం తీసుకుని నిన్ను దీవించి మరీ వెళ్లారు. నీ వ్రతభంగం కాకుండా కాపాడారు. అలాగే రిషికి కూడా ఏమీ కాకుండా ఆ తల్లే కాపు కాస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఆ జగదాంబ ఎన్నడూ అన్యాయం చేయదమ్మా. ధైర్యంగా ఉండు. నేను ఆ తల్లినే నమ్ముకున్నాను భాగ్యం. అది సరే సింధు, మనం పిలవకుండానే ఆ భవానీలు ఎలా వచ్చుంటారంటావు? అదే నాకు అర్థం కావడం లేదు భాగ్యం. బహుశా మనం పిలిచిన వాళ్లు రావడం కుదరక వీళ్ళని పంపించారంటావా? ఏమో, ఏం జరిగిందో అంతా ఈ తల్లికే తెలియాలి. ఏదైతేనే సమయానికొచ్చి ఆదుకున్నారు. రేపటితో నీ వ్రతం పూర్తయిపోతుంది. రేపు తొలి సంధ్య సమయంలో ఆ దివ్యజ్యోతిని తీసుకెళ్లి గుళ్ళో అమ్మవారి ముందు నువ్వు ప్రతిష్ఠించావంటే దాంతో నీ వ్రతం సంపూర్ణంగా సఫలమైనట్టే. రేపనేది నాకు చాలా ముఖ్యం భాగ్యం. నేను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నా ప్రాణం పోయినా సరే ఈ వ్రతంలో ఏ తప్పు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. నేనలా ఉంటేనే నా బిడ్డ క్షేమంగా ఉంటాడు. నిజమే సింధు, నీ వ్రతం చెడగొట్టాలని చూసే పందికొక్కులు మనింట్లోనే తిరుగుతున్నాయి. వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి, అంతా నువ్వే చూసుకోవాలమ్మా.
చెల్లి వెళ్ళి ఆ దివ్య జ్యోతిని ఆర్పేసి. అట్నే అక్క. అయ్యో చెల్లి, ఏమైంది? ఆ దివ్య జ్యోతిని ఆర్పేయమంటే ఆర్పేయకుండా వెనక్కొచ్చేసావేంటి? అంటే అక్క, అది అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ దివ్య జ్యోతిని ఆర్పటం కరెక్టేనంటావా? ఆ దివ్య జ్యోతి ఆరిపోతేనే కదా ఆ సింధు చేసే వ్రతం చెడిపోతుంది. కరెక్టే అనుకో అక్క, కానీ ఎందుకో నాకు భయంగా ఉంటుందక్క. దీనికి భయం అంటే మొదటి రోజు మా అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం సింధు చేసిన పాయసంలో ఉప్పు కలిపి ఆ ప్రసాదం పాడైపోయేటట్టు చేసిండదు కదక్క. అందుకే మా అమ్మి నోటి మాట పడిపోయిండది. ఇప్పుడు నేను ఆ దివ్య జ్యోతిని ఆర్పేస్తే నాకేమైనా అవుతుందేమోనని భయంగా ఉండదక్క. నీకు ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా? మరి ఆ సింధు వ్రతం నాశనం అవటానికి మనకి వేరే దారి లేదు కదే. వేరే దారేదైనా ఆలోచించక్క. ఆలోచిస్తానులే. ఉంది, దారెందుకు లేదు? ఇక్కడి నుంచి కాకుండా అటు నుంచి కూడా వెళ్ళి ఆర్పచ్చు. ఈ టైంలో జోకులేంటక్క? మరి లేకపోతే ఏంటి చెల్లి? నీకేం కాదు, వెళ్ళి ఆ దీపం ఆర్పమని చెప్తున్నాడు కదా. ఒక పసేక నువ్వు వెళ్ళి ఆ దివ్య జ్యోతిని ఆర్పేసే. నీకెలాంటి సెంటిమెంట్స్ లేవు కదా. నువ్వే కరెక్ట్. ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళి ఆర్పేసే అక్క. వెళ్ళక్క. నాకేమైనా పర్వాలేదా? ఏం కాదని నువ్వే కదక్క ఇప్పుడు చెప్పుండావో. సరే, వేరే ఏదైనా ఆలోచిద్దాం. వేరే దారి దొరికింది, పద చెల్లి. అక్క, ఇప్పుడు ఇటెళ్ళాలా ఆటెళ్ళాలా? ముందు ఆటెళ్ళాలి, పద. చెల్లి చెల్లి, ఇది క్లోరోఫామ్. దీన్ని తీసుకువెళ్ళి సింధు ఫేస్ మీద స్ప్రే చేస్తే దీని మత్తుకి సింధు ఇక నిద్ర లేవలేదు. రేపు తొలి సంధ్యలో ఆ దివ్య జ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠించలేదు. అలా చేస్తే సింధు వ్రతం పూర్తిగా పాడైపోయినట్టే. ఇదిగో వెళ్ళు వెళ్ళు. అక్క అక్క, అది చెప్తున్నానా? అది కాదక్క, భయంగా ఉంటుందక్క. సరే పద, వస్తున్నాను, పద. చెల్లి వెళ్ళు, కాదు వెళ్ళు. చెల్లి తొందరగా వెళ్ళి స్ట్రైట్ చేయి, వెళ్ళు. పోనా కూర్చోవే.
అమ్మా తల్లి. ఇదేంటి సింధు ఇంకా నిద్రపోతూనే ఉంది, లేవలేదేంటి? సింధు, అమ్మ సింధు, సింధు, అమ్మ సింధు, లే సింధు. ఏంటి ఇంకా పడుకునే ఉంది? అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు లేవే. ఇదేంటి లేవట్లేదేంటి? ఏమైంది నా మనవరాలికి? మరీ ఇంత మొద్దు నిద్రపోతుందేంటి? అమ్మా సింధు, అమ్మా సింధు లేవే. అయ్యో అమ్మా సింధు. అయ్యో అఖండ జ్యోతి కొండెక్కబోతుందే, నూనె పొయ్యాలి. అయ్యో సింధు, అఖండ జ్యోతి కొండెక్కబోతుందే, నూనె పొయ్యాలి. లేమ్మా లేమ్మా, లే తల్లి. అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు లేవమ్మా, లేకమ్మా తల్లి. అయ్యో మెల్లగా లేమ్మా. ఏంటమ్మా, ఏంటి మొద్దు నిద్ర? ఏమైందే నీకు? ఎందుకు ఇంతలా నిద్రపోతున్నావు? రోజు తొలి జామున లేచి తలారా స్నానం చేసి చక్కగా పూజ మొదలు పెట్టేదానివి. ఇప్పుడెందుకే ఇంత మొద్దు నిద్రపోతున్నావు? ఏమో తెలీదు భాగ్యం, కళ్ళు మూతలు పడుతున్నాయి. అస్సలు ఓపిక లేదు. హాయిగా కళ్ళు మూసుకుని పడుకోవాలనిపిస్తుంది. కాసేపు పడుకుంటాను భాగ్యం. అమ్మ సింధు, సింధు లేవే, లేమ్మా. ఏంటి భాగ్యం? ఏంటే ఇది? అయ్యో అమ్మా లేవే, లేగవే, నా మాట వినవే సింధు. 2 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నావు కదా, అందుకే నీకు నీరసంగా ఓపిక లేకుండా అయిపోయినట్టుంది. ఈ ఒక్కరోజు సింధు కాస్త ఓపిక తెచ్చుకోవే, నా తల్లివి కదూ. అక్కడ దివ్యజ్యోతి కొండెక్కబోతుంది సింధు. ఆ దివ్యజ్యోతి కొండెక్కిపోతే నువ్వు ఇన్ని రోజులు చేసిన వ్రతం అంతా వృధా అయిపోతుందే. అమ్మా సింధు, త్వరగా లేచి స్నానం చేసి ఆ దివ్యజ్యోతిలో నూనె పొయ్యమ్మా. లేమ్మా, ఈరోజు కూడా నువ్వు నిష్ఠగా వ్రతం చేస్తే నీకంతా మంచి జరుగుతుందే. నా మాట వినవే, లేవే. అమ్మ సింధు లేవే, నా మాట విని లేగమ్మా. లేమ్మా. అమ్మా అమ్మా, సింధు రావే, స్నానం చేసి అఖండ జ్యోతిలో నూనె పొద్దుగనరా. జాగ్రత్త, రావే. పిచ్చి బొమ్మ, నువ్వు ఎంత ప్రయత్నించినా సింధు ఆ మత్తులో నుంచి బయటికి రాలేదు. ఈ రోజుతో సింధు వ్రతం మటాష్.
అమ్మా సింధు, నూనె ప్రమిదలో పోయి. ఇదిగోమ్మా, దా. ఆ ప్రమిదలో నూనె పోయమ్మా. అక్కడ పోయి. మెల్లగా మెల్లగా అమ్మా. సింధు, 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 ఏం చేస్తున్నావే? ఏంటి, ఏమైందే నీకు? ఇది చివరి రోజే, నిష్ఠగా చేయవే. ఇన్ని రోజులు బాగానే చేసావు కదే, ఇవాళ ఎందుక ఇలా చేస్తున్నావు? చెప్పు సింధు. ఒక్క నిమిషం భాగ్యం, ఒక్క నిమిషం, ఇది పట్టుకో. ఉండు. సింధు, సింధు, ఒక్క నిమిషం భాగ్యం. నువ్వు ఆ మత్తులో నుంచి బయటపడటం ఇంపాసిబుల్. సింధు, సింధు, అమ్మా, ఈ వ్రతం పరిపూర్ణంగా జరిగేలా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నా మనవరాలు ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదు. దానికేమీ కాకుండా చూడు తల్లి. ఇదిగో అమ్మా, ఇదిగో ఈ నూనె పోయి. కూర్చోమ్మా, కూర్చో. పూజ మొదలు పెడదాం, కూర్చో. ఇదిగో అమ్మా సింధు, ఈ గంధం రాసుకో. కుంకుమ పెట్టుకో.
ఇక నువ్వు చదువమ్మా, చదువు. ఈ తాళి నా కొడుకు నీ మెళ్ళో కట్టింది కాదు, నీ చేత్తో నువ్వే వేసుకుంది. భర్త కట్టిన తాళికే విలువ, గౌరవం ఉంటాయి. ఆ పనికి రాని తాళి వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదసలా.